హాయ్ ఐఎమ్ రవిచంద్ర. ఆధార్ కార్డులో డేటాని ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం. ఫస్ట్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ లేదా ఆధార్ నెంబర్ అనేవి కంపల్సరీగా అవసరం. ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అంటే మొట్టమొదటిసారిగా మీరు ఆధార్ కార్డుని అప్లై చేసుకుంటే దాన్ని ఈ ఆధార్ అనేది పొందాలనుకుంటే ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్లో ముఖ్యంగా ఫస్ట్ది ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్, సెకండ్ది ఆధార్ ఎన్రోల్మెంట్ చేసినటువంటి డేటు, తారీఖు, టైము, సెకండ్స్, థర్డ్ది ఆధార్ ఎన్రోల్మెంట్ చేసిన వాళ్ళ పేరు, ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఆధార్ ఎన్రోల్మెంట్ యొక్క అడ్రస్లో ఇచ్చినటువంటి పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, పిన్ నెంబర్. ఆధార్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే ఉంటుంది. అదేవిధంగా ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ని ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఇచ్చారో అదే నెంబర్తో మాత్రమే మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ నుంచి వచ్చేటటువంటి ఓటీపీ పాస్వర్డ్, ఆన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీ ఆధార్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ని ప్రింట్ తీసుకుని ఆధార్ కార్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్, ఆధార్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్కి ఇచ్చినటువంటిది, నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేవి చాలా అవసరం. వీటిలో ఏది మిస్ అయినా తప్పనిసరిగా ఆధార్ యొక్క సర్వీస్ సెంటర్కి వెళ్ళే మీరు దానిలో నుండి మార్పులు, చేర్పులు లేదా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వీటిని కలిగి ఉంటే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ లేదా ఆధార్ నెంబర్. ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ అయితే ఏముంటాయంటే ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్, ఫుల్ నేమ్, పిన్ కోడ్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ, ఆన్ టైం పాస్వర్డ్ ఫర్ రిజిస్టర్డ్, మీరు ఏ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనే దాంట్లోకి వెళ్తే ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్, మీకు ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఆధార్ కార్డులో వచ్చిన నెంబరు, నెక్స్ట్ ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందో అదే నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా పోస్టల్ ఐడెంటిఫికేషన్ కోడ్, పిన్ నెంబర్, కింద వచ్చినట్టు క్యాప్చా వెరిఫికేషన్, అంటే ఇది హ్యూమన్ జెనెటిక్, అంటే మనుషులే దీన్ని యాక్సెస్ చేస్తున్నారు, రోబోట్స్ కాదు అనేందుకు క్యాప్చా అనేది ఉంటుంది ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కోసం. ఇంకా ఫస్ట్ నా ఆధార్ కార్డ్ అనేది నేను ఒక స్కాన్డ్ కాపీ ఈ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్నది కలిగి ఉన్నాను. దాన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఆధార్ కార్డ్ అనేది ఆన్లైన్లో ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కింద డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ప్రతిసారి కూడా ఒక పాస్వర్డ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క పిన్ నెంబర్, పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ నెంబర్ నేను ఈ ఆధార్ డౌన్లోడ్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. నా యొక్క ఆధార్ నెంబర్ eAadhar.gov.in వెబ్సైట్, eAadhar.uidi.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడింగ్ అనేది మనకి లభ్యమవుతుంది. ఈ వెబ్సైట్లో మనకి ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి, తప్పులు లేకుండా. ఇక్కడ చూడండి, ఒక గ్యాప్ వదిలేసాం. ఇప్పుడు క్లియర్గా ఆ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే నేమ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా అంటే కనిపించింది. అప్పుడు గెట్ ఓటీపీ, అంటే మీకు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డులో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. ఆ లాస్ట్ 4 డిజిట్స్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు ఓటీపీ, ఆన్ టైం పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది. అది ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్లో వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని ఓపెన్ చేసి ఆ ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి ఆన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసి ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఒకసారి వ్యాలిడేట్ అయిన తర్వాత డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది, లేదా ఆన్లైన్లో వ్యూ అవుతుంది. వ్యూ అయిన తర్వాత మీరు సేవ్ చేసుకోవాలి, లేదా ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తే బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినప్పుడు నేను లొకేషన్ అనేది సేవ్ పెట్టుకుంటున్నాను, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఒకసారి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ని కలర్ఫుల్ ప్రింటర్లో ప్రింట్ తీసుకుని మీరు ఆధార్ కార్డ్ కింద లామినేషన్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో ఒకసారి డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటి? పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, పిన్ కోడ్. మీ యొక్క అడ్రస్లో ఉన్నటువంటి పిన్ కోడ్ని ఆధార్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నా యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేస్తే నాకు ఆ డాక్యుమెంట్ అనేది నా డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఆధార్ డాక్యుమెంట్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుని ప్రింట్ తీసుకుని మన గవర్నమెంట్ లేదా ప్రైవేట్ అవసరాలకు ఉపయోగించుకునేందుకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్+ ద్వారా షేర్ చేయండి. మా అప్డేట్స్ youtube.com/davabenchati ఛానల్ చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు వీక్షించే వీడియో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ అన్ని చూడాలనుకుంటే youtube.com/davabenchati టైప్ చేసి వీడియోస్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు 1 by 1 వీక్షించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.